గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఈ వీడియోలో కొన్ని మెమొరీ టిప్స్ తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ బ్రేక్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కొందరు విద్యార్థులు ఏ మాత్రం సమయం వృధా చేయకుండా ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటారు. కొద్ది రోజులకే నేర్చుకున్నదంతా మర్చిపోతారు. దీంతో పరీక్షలు దగ్గరకు వచ్చేసరికి తీవ్ర ఒత్తిడికి గురై ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యకు నిపుణులు సూచిస్తున్న కొన్ని టిప్స్ ఇవి. చదివే ప్రదేశాన్ని నిశ్శబ్దంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే మీ దృష్టిని పూర్తిగా చదివే అంశం మీదనే కాన్సన్ట్రేషన్ చేయడానికి వీలవుతుంది. చదివింది గుర్తుండాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యం. ఏకాగ్రత నిలవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఎంతో అవసరం. అందువల్ల ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకొని చదవటం అలవాటు చేసుకోవాలి. సబ్జెక్ట్స్ని బట్టి పట్టడానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అర్థం చేసుకుంటూ చదివితే ఎక్కువ కాలం పాటు గుర్తుంటుంది. ఒక పెద్ద ఎస్సే కనుక ఉన్నట్లయితే దాన్ని 2 పార్ట్స్గా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుని చదివితే గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే కొన్ని పేర్లను వాటి వెనుక ఉండే అంతర్సూత్రం ఆధారంగా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఉదాహరణకు రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్ క్రమంలో గుర్తించుకోవచ్చు. ఇలా చేస్తే మధ్యలో ఏ ఒక్క రాష్ట్రం పేరును కూడా మర్చిపోయే అవకాశం ఉండదు. అలాగే గ్రహాల గురించి కానీ ఎటువంటి క్వశ్చన్స్ అయినా కానీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రముఖుల పేర్లను గుర్తించుకునే క్రమంలో అయితే వారి పిక్చర్ని జ్ఞాపకం పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ గురించి మనం ఆలోచించినట్లయితే మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ పిక్చర్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పిక్చరు వస్తుంది. తర్వాత కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి, ప్రియాంబుల్ అంటే ఏంటి, ఆర్టికల్ అంటే ఏంటి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఈ విధంగా మొత్తం సబ్జెక్ట్ అంతా దాని గురించి మనము చదువుకోవచ్చు. తర్వాత ఫ్రీడమ్ గురించి ఆలోచించినట్లయితే మనకు మైండ్లోకి వచ్చే పిక్చర్ మహాత్మా గాంధీ. ఈ విధంగా అనమాట పిక్చర్ వైజ్ మనం ఆలోచించినట్లయితే ఆ సబ్జెక్టు మనకు ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది విద్యార్థులు లెసన్స్ని కానీ క్వశ్చన్స్ని కానీ చదువుతున్నప్పుడు కేవలం ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే చదువుతారు. అలాగా కొంతమంది ఎగ్జామ్స్కి ముందు ఒక 10 days ముందు కానీ 2 weeks ముందు కానీ చదవటం మొదలు పెడతారు. రాత్రి పగలు బాగా కష్టపడతారు. తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారికి మార్కులు సరిగా రావు. జాబ్స్ రావాల్సిన వారికి జాబ్ రాదు. అదే సబ్జెక్ట్ని 1 year ముందు నుంచే చాలా ఇష్టపూర్వకంగా కనుక చదివినట్లయితే వారికి ఆ జాబ్ కానీ మార్కులు కానీ మంచిగా వచ్చేవి. ఇష్టంగా చదివితే నేర్చుకోవడం ఎప్పుడు కూడా కష్టంగా ఉండదని తెలుసుకోవాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడూ అందరిలో ఉండాలి. అలాగైతేనే లెసన్స్ విసుగ్గా అనిపించకుండా చదవటానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొత్త విషయాలను ఎంతో ఇష్టంగా నేర్చుకోగలుగుతారు. కొందరు స్టూడెంట్స్ అయితే ఇయర్ స్టార్టింగ్లోనే కొన్ని లెసన్స్ చదువుతారు. తిరిగి ఇయర్ ఎండింగ్లో మాత్రమే వాటిని మళ్ళీ చదువుతారు. అలా కాకుండా సమయం ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సమీక్షించుకుంటే మంచిది. దీంతో అవన్నీ ఎంతవరకు గుర్తున్నాయో తెలుస్తుంది. మర్చిపోతే మళ్ళీ ఒకసారి చదవటానికి అవకాశం ఉంటుంది. ప్రతి లెసన్స్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎగ్జామ్స్కి ముందు ఒకసారి కనుక వీటిని రిమైండ్ చేసినట్లయితే చక్కగా గుర్తుగా ఉంటాయి. అలాగే చదివిన వాటిని ఎప్పటికప్పుడు చూడకుండా రాయటం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మనకి సబ్జెక్ట్ ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది. ఎప్పుడూ ఒకే చోట కూర్చొని చదవటం వలన ఒక్కోసారి కాస్త విసుగ్గా అనిపించవచ్చు. చదివే ప్రదేశాన్ని అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. కుటుంబ సభ్యుల మాటల వల్ల కానీ టీవీ ద్వారా కానీ స్మార్ట్ ఫోన్ వల్ల మీ ఏకాగ్రతకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోండి. గాలి వెలుతురు ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటే చాలా మంచిది. మన స్టడీ రూమ్స్లో చిన్న చిన్న మొక్కలు కనుక ఉంచుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తూ సబ్జెక్ట్ పైన ఏకాగ్రత పట్టు కలిగి ఉంటే సక్సెస్ మీ సొంతం అవుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.